ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రంతా నాకు రెక్కల షాట్ను భద్రపరిచి కాచి కాబట్టి సంరక్షించి మరో సూర్యోదయం ఇచ్చారు. ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యత మనతో ఉండేలాగున ఆయన పాదాల చెంత మొరపెట్టుకుందాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. తండ్రి, మీకు ఉచితమైన కృప వల్ల నాయన మమ్మల్ని ఇంతకాలం సజ్జు లెక్కలో ఉంచి కాచి కాపాడి భద్రపరిచి తండ్రి ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. రాత్రంతా కాపాడారు. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి, ఈరోజంతట్లో మీ యొక్క కాపుదల, భద్రత, మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. అయ్యా, మీ యొక్క కృప మాతో నిత్యం ఉంచండి నాయన. మేము చేయు ప్రతి పని కూడా తండ్రి మీ చిత్తానుసారమైన పనిగా ఉండి నాయన తండ్రి మీ యొక్క సహాయాన్ని పొందుకొని విజయం సాధించడానికి కృప దయచేయండి నాయన తండ్రి. ఎంతమంది నాయన తండ్రి ప్రార్థన సభలో పాల్గొంటున్నారు, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయండి, దయ చూపించండి, కృప చూపించండి, వాసులతో చూపించండి. వాళ్ళు చేయు ప్రతి పనిలో తండ్రి తోడుగా ఉండి సహాయం దయచేయండి. ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి, మీ కృప చూపించండి. కృపనిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి అయ్యా, అదేవిధంగా తండ్రి ఎంతమంది నాయన తండ్రి ఈ రోజు నాయన తండ్రి తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి ఆయన. ఎన్ని సంవత్సరాలు కాపాడారు నాయన, నూతన సంవత్సరం దయాకీటనిచ్చారు, మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయంపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా నాయన తండ్రి అయ్యా, ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకున్నారు, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన తండ్రి అయ్యా, ఆశీర్వాదకరంగా ఉండే విధంగా తండ్రి ఆ కుటుంబాన్ని బిడ్డలను ఆశీర్వదించారు నాయన తండ్రి. అటువంటి సహాయాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి ఎంతమంది తండ్రి తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు నాయన, మీ కృపలో వాళ్ళని జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయండి అయ్యా. మీ అందరూ నిరీక్షించేది ఆదరింపబడి మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప దయచేయండి. దయచేస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరమ కలిగిన దేవుడవు నాయన. ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి తండ్రి. ఈరోజు ఎంతమంది నాయన తండ్రి అయ్యా బిడ్డల ఎగ్జామ్స్ రాయించినారో తండ్రి, మీ సహాయాన్ని ఇవ్వండి. బయట భయంకరమైన తండ్రి భయంకరమైన వడగాల్పులు నాయన తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరినీ భద్రపరచండి. వాళ్ళ రాకపోకలను కాచి కాపాడి ఉద్యోగం వెళ్తుండగా తండ్రి నాయన వాళ్ళకి వ్యాపారాలకి పని మీద వెళ్తుండగా ప్రతి విషయంలో కూడా సహాయము, మీ కాపుదల, భద్రత దయచేయండి ఆయన. ప్రతి ఒక్కరికి మీ సహాయము దయచేయండి తండ్రి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలోనూ తప్పిపోకుండా తండ్రి మీ కొరకు లోపల నమ్మకంగా సాక్షులుగా జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా నాయన రాబో తరాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా ప్రతి బిడ్డని చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నాయన దీని యొక్క ప్రార్థన ఆలకిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి నాయన తిరిగి రాత్రికాల ప్రార్థన సమయంలో కలుసుకునేంత వరకు మీ కృపలో భద్రపరచమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు, మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మీద బతిమాలి కొనియాడి వినంగా వేడుకను ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరితో ఉండునుగాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.